కాంగ్రెస్ పాలన చూస్తుంటే ఉమ్మడి రాజ్యాంగంలోని పరిస్థితులు గుర్తుకొస్తున్నాయన్నారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరఫున బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి రైతులకు కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయని చెప్పారు. కరెంటు లేక పొలాలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. మరోవైపు ఎంపీ అరవింద్ పసుపు బోర్డు పేరుతో మరోసారి ప్రజల్లో దగా చేస్తున్నారని మండిపడ్డారు. అసలు పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు వేముల. మార్పు ఏందో మంచిగా అవుతుంది అనుకుంటే మార్పు ఇవాళ కరెంటు పోవట్లా, బోర్ల నీళ్ళు ఎండిపోవట్లా, దీంట్లో మార్పు వచ్చింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏ ఊరికైనా పోయిందంటే సభ పెట్టడానికి ఆ ఊర్లో దేవుళ్ళంతా భయపడుతున్నారట. ఈడు మా మీద ఏడొట్టు పెడతాడు, ఇంట్లో పీనిగల్లా అని. ఇట్లా ఒట్ల మీద ఒట్లు పెట్టుడు, డేట్ల మీద డేట్లు మార్చుడు, ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తా ఉన్నారు. ఒక్కసారి రైతుల ద్వారా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా అరవింద్ని, ఒకవేళ నువ్వు పసుపోడు తెచ్చి ఉంటే ఆ పసుపోడు కిటికీ ఏడున్నది, ఆ పసుపోడు దర్వాజా ఏడున్నది, ఆ పసుపోడులకు నువ్వు నేను కలిసిపోతే ఎమ్మెల్యేగా నేనేడ కూర్చోవాలా, ఎంపీగా నువ్వేడ కూర్చోవాలా ఒకసారి చూపిస్తావా అరవిందు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మార్పు ఏందో మంచిగా అవుతుంది